హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనూస్ కిచెన్ మస్కట్. ఈరోజు మనం మడత కాజా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇంట్లోనే. దీనికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. దీంట్లో మనం వేడి చేసిన గోరువెచ్చని డాల్డా వేసుకోవాలి. 2 స్పూన్స్ డాల్డా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సాఫ్ట్గా రావడం కోసం కాజాలు. తర్వాత వాటర్ వేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. 4 to 5 minutes వరకు పిండిని అలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, లేకపోతే డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు. పిండిని అంతా ఒక ముద్దలాగా చేసుకుని దాని మీద మనం తడిపిన క్లాత్ని కవర్ చేసుకుని 40 to 50 minutes దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ పెట్టుకుని 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాను నేను. 1 కప్ ఆఫ్ మైదాకి 1 కప్ వాటర్ వేసుకున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకుందాము. పదిహేను నిమిషాల తర్వాత చూడండి, పాకం రెడీ అయిపోయింది. జస్ట్ ఇది స్టిక్ అయితే సరిపోతుంది. మన వేళ్ళకి అంటుకునే పాకం తీసుకుంటే సరిపోతుంది. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు దీనికి. ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయింది. దీంట్లో మనం యాలకులు వేసుకుందాము. తర్వాత దీంట్లో నిమ్మప్పు వేస్తున్నాను నేను, ఎందుకంటే పాకం గడ్డ అయిపోకుండా జ్యూసీగా ఉంటుంది. ఈ నిమ్మప్పు ప్లేస్లో లెమన్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు మనం. అదర్వైజ్ పటికని దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పిండిని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. పిండి అంతా చాలా సాఫ్ట్గా అయింది ఎక్కువసేపు నానబెట్టడం వల్ల. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి ఉంటే కాజాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దాన్ని మనం రోల్ చేసుకుని పిండిని వేసుకుంటూ మనం ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా మనం ఒత్తుకోవాలి పిండిని. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్లో చూపించిన విధంగా అలా రౌండ్గా చేసుకుంటూ పిండి చల్లుకుంటూ వీలైనంత పెద్దగా ఒత్తుకోవాలి పిండిని మొత్తాన్ని. ఒత్తుకున్న దానికి ఎడ్జెస్ కరెక్ట్గా మనం ప్రాపర్గా కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని ఎడ్జెస్ అన్నీ తీసేసుకుని, ఇక్కడ నేను డాల్డా యూజ్ చేశాను, ఎందుకంటే పొరలు అంటుకోకుండా రావడం కోసం మనకి డాల్డా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం పొడి పిండిని చల్లుకోవాలి. తర్వాత మనం దాన్ని స్లోగా రోలింగ్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా చూడండి, స్లోగా రోల్ చేసుకుని లాస్ట్లో ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే అది స్టిక్ అవ్వడం కోసం. ఈ రోల్ చేసుకున్న దాన్ని మనం 1 inch గ్యాప్తో మనం ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా చూడండి, అన్నీ ఈక్వల్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఫింగర్తో చూడండి చాలా స్లోగా ప్రెస్ చేసుకుని తర్వాత రోలింగ్ పిన్తో కొంచెం ఇలా ఒత్తుకోవాలి. ఇది కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ కాజాలు వేసేయాలి నూనెలో. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎండింగ్ వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ కాజాలు వేయించుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. నూనె బాగా వేడైపోయిన తర్వాత వేస్తే లోపల ఉడకకుండా ఉంటాయి. సో కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ కాజాలన్నీ మనం వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వీడియో క్లిప్లో చూపించినట్లుగా కొంచెం కదుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి.
ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాజాలు మనం ముందే సిద్ధం చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి.